కేసులు అంటున్నారు. మీరు వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా సరే మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవడైనా పీపీపీకి టెండర్కి వచ్చాడా నేను అంత చూస్తానంటే ఒక టెండర్ పడలేదు. ప్రభుత్వం మీ మీద కేసులు పెట్టి ఏం ప్రయోజనం అన్నా? మీరు భయపడతంటే ప్రభుత్వాన్ని. ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. అసలు ప్రపంచంలో ఎక్కడన్నా జరిగిద్దా వెంకటరెడ్డి అన్న? మీరు చెప్పండి. ప్రపంచంలో ఒక స్టేట్ ప్రభుత్వం టెండర్లకు పిలిస్తే దీని ఇండియా మొత్తం కూడా క్షమించాలి, ఇండియా మొత్తం కూడా ఎంతమంది కాంట్రాక్టర్లు, ఎంతమంది సబ్ కాంట్రాక్టర్లు, ఎంతమంది ఒక్క బిడ్డుపడలేదండి. అది కూడా మీరు అంటున్నారు వాళ్ళు అన్న, అది కూడా ఎకరం 100 రూపాయలకి ఇస్తామంటే రాలా. మెడికల్ కాలేజీకి సంబంధించి ఒకవేళ 50 ఎకరాలుంటే 5,000 రూపాయలు, అది 70 ఎకరాల్లో ఉంటే 7,000 రూపాయలు సంవత్సరానికి సంబంధించి. అది కూడా ఎక్కడ 66 సంవత్సరాలు వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉండిద్దన్నా కూడా రాలా. అంటే రేపు వాళ్ళకి క్లియర్ కట్ గా కార్పొరేట్ వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవబోతున్నారు అనేది వాళ్ళకు ఉంది క్లియర్ గా.